ఎక్కడ లేని సరిహద్దు తికమక గజిబిజి ఉన్న సరిహద్దులు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది గత 60 ఇయర్స్ పైన అవుతున్న. దీన్ని ఎందుకు పరిష్కరించాలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారైనా, ఇందిరాగాంధీ అయినా అండ్ గాంధీ గారైనా ఈ గజిబిజి సరిహద్దులను ఎందుకు సరిచేయలేదు నాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు. అదేంటంటే ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దులు ఏ దేశంలో లేనట్టు గజిబిజి సరిహద్దులు మన దగ్గర ఎందుకున్నాయో నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి మీకు అవి చూపిస్తా, మీరు కూడా మీకేమన్నా అర్థమైతే మీరు చెప్పండి. ఓకే, ఇక్కడ ఈ మ్యాప్లో కనిపిస్తున్నది ఎల్లో కలర్లో ఉన్నదేమో ఇండియా అండ్ గ్రీన్ కలర్ ఉన్నది బంగ్లాదేశ్. మీరు చూడండి, ఇండియాలో ఒక బంగ్లాదేశ్ ముక్క ఉంది, సేమ్ ఇక్కడ కూడా అంతే. బంగ్లాదేశ్లో ఇండియా ముక్క ఒకటి ఉంది, దీన్ని ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటారు. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా ఇంతకైనా క్లిష్టమైన బార్డర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇండియాలో బంగ్లాదేశ్ ముక్క ఉంది, మళ్ళీ బంగ్లాదేశ్లో ఇండియా ముక్క ఉంది, దీన్ని సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటారు. సేమ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, బంగ్లాదేశ్లో ఇండియా ముక్క ఉంది, మళ్ళీ ఇండియా ముక్కలో బంగ్లాదేశ్ ఉంది. సో ఇంత గజిబిజి గందరగోళం సరిహద్దులు ఎక్కడ నేను చూడలేదు. మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్లో వేయండి. నెక్స్ట్ ఇక్కడున్న అతనికి బంధుత్వం ఉందనుకోండి, ఇతన్ని కలుసుకోవాలంటే 6 ఇంటర్నేషనల్ బార్డర్స్ క్రాస్ చేసి రావాలి ఒకటి. నెక్స్ట్ ఇక్కడున్న అతనికి సాగునీటి కానీ అండ్ విద్యుత్ దీపం కానీ మిగతా ఏ సౌకర్యాలు కల్పించాలంటే ఇండియా గవర్నమెంట్ కల్పిస్తుందా, బంగ్లాదేశ్ గవర్నమెంట్ కల్పిస్తుందా, నాకేం అర్థం కాలేదు. నెక్స్ట్ ఈ బంగ్లాదేశ్లో ఉండే అతనికి ఇక్కడ ఇండియాలో ఉన్న అతనికి రిలేషన్షిప్ ఏదో పండుగ కానీ పబ్బం కానీ ఏదైనా కార్యక్రమం జరిగిందనుకో, ఇండియా నుంచి బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళు చూసి విజిట్ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళు దేశ భద్రతకే ముప్పు. నెక్స్ట్ వీళ్ళని వేరే కంట్రీలో చూసినాము, వీసా డేట్ ఎక్స్పైరీ కాగానే మెడల్ బట్టి నెట్టేస్తారు, కానీ మన దగ్గర ఇండియాలో ఎందుకు ఆ పద్ధతి కొనసాగుతలేదు? ఎందుకంటే ఇక్కడ లక్షల మంది, కోట్ల మంది అస్సాం, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ఈ స్టేట్లలో కొన్ని వేల మంది, లక్షల మంది సెటిల్ అయిపోయారు. మెయిన్ పశ్చిమ బెంగాల్, అస్సాంలో వీళ్ళు ఓట్ బ్యాంకు కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని వెనకేసుకొస్తుంది. వీళ్ళు దేశ భద్రతకే చాలా ముప్పు. ఎందుకంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఏముందో తెలుసు, పాకిస్తాన్లో ఎలా ఉందో తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉందో. నెక్స్ట్ ఇండియా కూడా అలా అయిపోయే ఛాయిస్ ఉంది. సో ఇప్పటికైనా మోదీ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము చేస్తున్నాము. సో గజిబిజి గందరగోళం సరిహద్దులన్నీ సరిచేయాలని వేడుకుంటున్నాం.